వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, 16 నెలల పాలన దాదాపుగా 18 నెలలు అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మరి ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో? పెళ్లి జరిగేటప్పుడు ఇంటి ముందర పందిరేసుకుంటారు. ఆ పందిరి పెళ్లి కాకముందే కూలిపోయినట్టుగా ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే. ఎందుకంటే నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలు అయినట్టుగా 16 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 420 అబద్ధపు హామీలు, 6 గ్యారెంటీలు, 13 హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యర రాష్ట్రమని, ఇవి అప్పుల రాష్ట్రమని తెలంగాణ ప్రతిష్టను మొత్తం కూడా అంతర్జాతీయ మీడియా ముందర దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీకు ఆర్థిక అంశాల మీద అవగాహన లేకపోతే ఆర్థిక నిపుణులతోని, ప్రొఫెసర్లతోని క్లాసులు చెప్పించుకో. మనకు డబ్బులు ఎట్లా వస్తాయి, ఎట్లా పోతాయి, దేంట్లో పెట్టుబడులు పెట్టాలా, పరిపాలన ఎట్లా చేయాలా, జీతాలు ఎట్లా ఇవ్వాలా, ఉద్యోగాలు ఎట్లా ప్రకటించాలా, ఇవన్నిటి మీద నీకు అవగాహన లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు 2% మాత్రమే ఉన్నారు. జనాభా మాత్రము 98% ఉంటుంది. ప్రజల సొమ్మును దోషి మీకు ఇవ్వాలా, ఏ పథకాన్ని ఆపి మీకు ఇక్కడ ఉద్యోగస్తులు మొన్న వాళ్ళు పిఆర్సీ ఇవ్వాలి మాకు అని చెప్పేసి, డిఎల్ పిఆర్సీలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే ఈ మాట ముఖ్యమంత్రి గంట పదంగా చెప్పడం అనేది జరిగింది. నాతున్నే 18,000 కోట్లు, అంతకంటే మించి ₹1 ఎక్కలేదు, నన్ను కోసుకొని తింటారా అన్నాడు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే నీ ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా నడుస్తుంది? వాళ్ళ సేవలను అవమానపరుస్తూ ఉన్నావు, వాళ్ళ జీవితాలను అవమానపరుస్తూ ఉన్నావు, వాళ్ళ ఉద్యోగాలను అవమానపరుస్తూ ఉన్నావు. వాళ్ళు నీకంటే గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏమి శరీరాలు కోసి ఇవ్వలేదు, రక్తదానం చేసి ఇవ్వలేదు జీతాలు. ప్రభుత్వ గ్యావిటీలో ఉన్నటువంటి శాతం ఎంత, ప్రభుత్వ రాబడి ఎంత, ఉద్యోగులకు పోయేటువంటి ట్రెజరీ అమౌంట్ ఎంత, దాని ప్రకారమే వాళ్ళు జీతాలు తీసుకున్నారు తప్ప నీ ₹1 ఎక్కువ సొమ్మే వాళ్ళు అడుగుతలేరు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది, మరి సకాలంలో నువ్వెందుకు నెరవేర్చలేకపోతున్నావు? ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తున్నది. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 42% పిట్మెంట్ ఇచ్చింది. నువ్వు ఏ పిట్మెంట్, ఏ పిఆర్సీ ఇవ్వకుండానే నా దగ్గర ₹1 లేదు, నన్ను కోసుక తింటారా అని చెప్పేసి అంటున్నావు. అంటే ఉద్యోగస్తులను కూడా నువ్వు మోసం చేసి ఇవాళ పబ్బం గడపాలని చూస్తూ ఉన్నటువంటిది వాళ్ళకు కూడా అర్థమైంది. సో ఉద్యోగస్తులైనా, నిరుద్యోగులైనా, రైతులైనా, మహిళలైనా, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులైనా ప్రతి ఒక్కరు కూడా నీ అబద్ధ హామీలకు నమ్మి మోసపోయినరు. కాబట్టి మేము ఏం చెప్తామంటే, అయ్యా తెలంగాణ రాష్ట్రం ఇంత తక్కువ సమయంలో 16 నెలల్లో అన్ని అంశాలలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒక్కదాపున ఒక్కసారి పందిరి కూలిపోయినట్టుగా, కుప్ప కూలిపోయినట్టుగా ఎందుకు చేసినావు? నీకు నిజంగానే అవగాహన ఉంటే ఈ అంశాలపైన ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేను, నేను ఢిల్లీకి పోతే చెప్పులు కూడా మాయం చేస్తాడేమో అని చెప్పి నన్ను చూస్తూ ఉన్నారు అంటా ఉన్నావు. ఈ చిల్లర మాటలు ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఎందుకు దిగజారుస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాం. నువ్వు ముఖ్యమంత్రి అంటే కేవలం నీ ఒక్కడి కోసం కాలే ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలందరి ప్రతినిధిగా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావు. నీ మాటల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న అంశాలు చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది అంటా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి, నీకు ఒక విషయం చెప్తా ఉన్నారు స్పష్టంగా. రైతులని రుణమాఫీ పేరు మీద 2 లక్షలు ఇస్తా అని చెప్పి కేవలం 25 లక్షల మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నావు. రైతు బంధుకు రామ్ చేసినావు. రైతు బీమా అనేటువంటిది లేకుండా పోయింది. ఇవాళ మహిళలకు ఇస్తామనేటువంటి 2,500 రూపాయలు తల్లికి, కోడలకు, అత్తకు అందరికి ఇస్తా, ఏ మహిళ ఉన్నా ఇస్తా అన్నావు. ఏ ఒక్క మహిళకు దిక్కులేదు. ఇవాళ వాళ్ళు చీపుర్లు పట్టుకొని చూస్తూ ఉన్నారు. వృద్ధుల యొక్క చేతి కర్రలు నీతోని యుద్ధం చేస్తా అంటా ఉన్నాయి. ఎందుకంటే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 చేస్తాను. కాబట్టి ఆ వృద్ధుల యొక్క చేతి కర్రలు తిరుగుబాటు చేయకముందే వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇచ్చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఇవాళ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే కొనసాగుతుంది తప్ప నువ్వు వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని నోటిఫై చేయలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి నీ మీద పూర్తి స్థాయిలో విశ్వాసం పోయింది. ఇవాళ ఎవరు కోరినగా అందాల పోటీలు పెట్టినవా నాకు అర్థమవుతలేదు. అందాల పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏముందని అడుగుతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ పథకాన్ని ఆపేసి మీకు ఉద్యోగస్తులకు కావచ్చు, లేకుంటే ఎవరన్నా అడిగితే మాత్రం నేను ఎట్లా ఇవ్వాలి జీతాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది రాష్ట్ర సర్కార్. మరి ఇది ఎవరి కోసం, ఎందుకోసం ఇది ఇక్కడి రాష్ట్రం? నిజంగా అందాల పోటీలు నిర్వహించుకుంటే నువ్వు వేరే ప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చు. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే లాభం ఎంత? నువ్వు 200 కోట్లు ఖర్చు పెడితే అట్లీస్ట్ ఒక 1000 కోట్ల లాభం అన్న దానివల్ల వస్తుందంటే అది పెట్టిన ఒక అందం సొంతం. అందాల పోటీలలో నీకుందేమో కళ, అందగత్తెల మధ్య నడవాలనో, క్యాట్వాక్ చేయాలనే కోరిక నీకుండొచ్చు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ఎదురు చూస్తుంది నీకోసం. ఇవాళ దేశంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నిర్వహించడం,
ట్రంప్ గారి కూతురు తీసుకొచ్చి ఇక్కడ సభలు పెట్టించినాం. దేశంలో విదేశాలలో అంతర్జాతీయ సంస్థలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినాం. ఐటీ సంస్థల కారిడార్లతో సమితులు నిర్వహించినాం. ఇవాళ నూతన వ్యవసాయ వంగడాల కోసం కానీ నూతన వ్యవసాయ పనిముట్ల కోసం సమితులు నిర్వహించినాం. ఇవాళ ఈ అందాల పోటీలతో యువతకు కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ కార్మికులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏ ఒక్క లాభం ఉంటుందో ఈ అందాల పోటీలతో అని చెప్పి ఎవరి సంతోషం కోసం ఈ అందాల పోటీలు పెడతా ఉన్నామని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మేము అభివృద్ధి చేస్తున్నాం రాష్ట్రాన్ని, సో మేము ఏ పథకాన్ని కూడా ఇక్కడ ఆపలేదు. కేసీఆర్ పెట్టిన పథకాన్ని అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్యం విషయమే కావచ్చు, లేకుంటే షాదీ ముబారక్ కావచ్చు, 108 వాహనం విషయానికి వస్తే కావచ్చు, ఏ పథకం ఆగింది? పెన్షన్లు ఆగుతున్నాయా? ఏది ఆగుతున్నాయా? కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన పథకాన్ని ఏది ఆపుతలేదు. కానీ వరంగల్లో కేసీఆర్ నా 57 నిమిషాలు మాట్లాడిండు, అక్కడ నా పేరు మాట్లాడాలంటేనే భయపడ్డాడు, అణికిపోయిండు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారి నోట్ల నుంచి నీ పేరు రాలేదంటే నిన్ను ముఖ్యమంత్రిగా కాదు కదా, నిన్ను ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన చిత్రీకరించలేదు, చూడలేదు, గౌరవించలేదు అని దాని అర్థం. ఇవాళ నీది కేసీఆరే కాదు, సొంత ఎమ్మెల్యేలు కూడా నీ పేరు మర్చిపోయి ముఖ్యమంత్రుల్లో వేరే వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సినిమా హీరో నీ పేరు మర్చిపోయి వేరే వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా నెత్తిగోక్కుంటూ రేవంత్ రెడ్డి అంటే ఎవరు అని అడుగుతా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా నీ స్థానాన్ని స్థిరపరచుకోవాలంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి మంచి కంటే కొంచెం ఎక్కువ మంచి చేసి పేరు సంపాదించుకోవాలా. కానీ పొద్దుగల లేస్తే గత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం చావు తలలో తలబెట్టినట్టుగా అమర నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి చావును కోరుకుంటున్నావు. నువ్వు ఏమంటున్నావు? నువ్వు ఫామ్ హౌస్లో సమాధి కావాలంటున్నావు, నువ్వు చావాలంటున్నావు, నీ గోరిగడతా అంటున్నావు. అంటే ఒక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి, తెచ్చినటువంటి వ్యక్తి చావును కోరుకుంటున్నావు అంటే నువ్వు ఒక దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. నిన్ను ముఖ్యమంత్రిగా ప్రజలే కాదు, మీ పార్టీ కూడా నిన్ను ముఖ్యమంత్రిగా గౌరవిస్తలేదు, చూస్తలేదు, నేను ఎవరు గుర్తించే ప్రసక్తి లేదు. ఎందుకంటే నువ్వు తెలంగాణకు జైగొట్టినోడివి కాదు. నీ ప్రమాణ స్వీకారంలో తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవించింది లేదు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పడి తెలంగాణ రాష్ట్రంలో నువ్వేమన్నా ఉద్ధరిస్తావేమని చెప్పి నీకు అవకాశం ఇస్తే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా కాదు, 25% కూడా అమలు కాలేదు. అంటే నువ్వు అబద్ధపు హామీల మీద ముఖ్యమంత్రి అయినా అర్థమైపోయింది. చివరిగా అంటే కేసీఆర్ పెట్టిన వరంగల్ సభ బీఆర్ఎస్ అంత పెద్దన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ పెడితే అటర్ ఫ్లాప్ అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అందరూ అదే మాట చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది వాస్తవమేనా? దేశ చరిత్రలో మేము చెప్తా ఉన్న ఆద్య టీవీ ద్వారా దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ 16 లక్షల మంది పైచిలకు తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ తోటి కేవలం పార్టీపరమైన అనుబంధమే కాదు, ఉద్యమానుబంధం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో అడుగులు అడిగేసిర్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో అడుగులు అడిగేసిర్రు. రైతులు, కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సొంత వాహనాలు తీసుకొని తరలివచ్చినటువంటి సభ అది. దేశం మొత్తం కూడా ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ మాట్లాడేటువంటి స్పీచ్ వైపు చూసిర్రు. 57 నిమిషాల సుదీర్ఘ స్పీచ్లో నీ ఒక పేరు తీయడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదంటే నిన్న అసలు రాజకీయ నాయకుడిగానే ఆయన గుర్తించలేదని అర్థం చేసుకోవాలి. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇది తెలంగాణ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం నీ పార్టీలాగా ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇంకో రాష్ట్రాన్ని పోషించడం కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, ఆకాంక్షల కోసం, తెలంగాణ ప్రజల సంఖ్యలను తెంచడం కోసం. తెలంగాణ ప్రజల సంఖ్యలు తెంచింది. ఇవాళ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ గారు ఆ దళిత బంధుకి ఇచ్చేటువంటి నిధులు విడుదల చేయమంటే నువ్వు ఆపేసినావు. ఇవాళ కేసీఆర్ పథకాలు ఏది ఆపినా అంటున్నావు. నువ్వు రైతు బంధు ఆపలే, రైతు బీమా ఆపలే, రైతు రుణమాపిస్తున్నావా? ఇవాళ రైతులకు కళ్ళాల్లో పొలాల్లో పట్టలు ఎండిపోతున్నాయి, అవి చూస్తున్నావా? సో ఏది చేసినావని చెప్పేసి ఇవాళ నిన్ను తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తిస్తారు, గౌరవిస్తారు. నువ్వు తెలంగాణ ప్రజలని డోకా చేసినా, దగా చేసినా, మోసగించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతావు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం కావాలనే ఇక్కడ రైతులను కావచ్చు, యావత్ ప్రజలను కూడా మోసం చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ఇచ్చే ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా కోసం ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.